ఇండియా సౌత్ ఆఫ్రికా తోటి చాలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలా మంది ఇండియా ఫ్యాన్స్ కూడా గౌతమ్ గంభీర్ గురించి కామెంట్ చేస్తా ఉన్నారు. గౌతమ్ గంభీర్ ని తిడుతా ఉన్నారు. గౌతమ్ గంభీర్ ని డౌన్ డౌన్ అంటున్నారు. గౌతమ్ గంభీర్ అసలు కోచ్ గా మాకు వద్దు అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. అండ్ అది కరెక్టేనా కాదా అనేది ఒకసారి మనం కూడా మాట్లాడదాం. ఎందుకంటే గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి మన ప్లేయర్స్ T20 ప్లేయర్స్ లెక్క అయిపోయారు. టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ లెక్క అసలు ఎవరు కూడా ఆడట్లేరు. కేఎల్ రాహుల్, జడేజా లాంటి ప్లేయర్లు కూడా వచ్చిన ప్రతి బాల్ ని సిక్స్ కొట్టాలి, ఫోర్లు కొట్టాలంటే కాదు. అసలు క్రికెట్ అంటేనే ఎట్లయితే మనం సిక్స్ కొట్టడానికి మనకి ఎంత స్కిల్స్ అయితే ఉండాలో అదే బాల్ ని డిఫెన్స్ చేయాలంటే కూడా 100కి 200% స్కిల్స్ అయితే మనకైతే ఉండాలి. అసలు క్రికెట్ అంటేనే టెస్ట్ మ్యాచ్ పర్ఫెక్ట్ ఆడినామంటే T20 కానీ ఓడిఐ కానీ ఇవన్నీ ఆడగలిగే సత్తా మనలో ఉంటది. ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ ని కూడా టెస్ట్ మ్యాచ్ కి తగ్గట్టుగా మనం రెడీ చేయాలి. కానీ గౌతమ్ గంభీర్ నిజంగా T20లో మాత్రం జబర్దస్త్ ఉన్నది, కానీ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అసలు ఏం లేదు, డొల్లా అంతే. సౌత్ ఆఫ్రికా తోటి చాలా ఘోరంగా ఓడిపోవడం నిజంగా ఇండియన్ ఫ్యాన్స్ చాలా అంటే డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు అగ్రి చేయాల్సిందే. గౌతమ్ గంభీర్ నిజంగా కోచ్ గా ఉండాలంటే చాలా క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. అండ్ BCCI దీని మీద ఏం డిసైడ్ అవుతుందో